హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ద్వారకా తిరుమల ఈస్ట్ ఎడవెల్లి రామాలయానికి వెళ్ళామని. దాని కంటిన్యూకేషన్ పార్ట్ వీడియో అండి ఈ వీడియో అండి. మేమైతే అక్కడ దర్శనం చేసేసుకుని దారిలో టిఫిన్లు చేసేసండి మళ్ళీ అయితే మేము మధ్య ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసామండి. ఈ ఆంజనేయ స్వామి గుడికి అయితే మేము అంతకుముందు 2-3 టైమ్స్ అయితే వచ్చామండి. చాలా బాగుంటుందండి. ఈ స్వామివారు అయితే ఇక్కడ చెట్లో ఉంటారండి, మధ్య చెట్లో అయితే. ఎంత బాగా దర్శనం అయింది అంటే అండి, ఇక్కడైతే మాకు అంత బాగా దర్శనం అయిందండి. నాకెందుకో ఇక్కడికి వస్తే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తే నాకు చాలా ఇష్టమండి. ఈ గుడి అంటే ఎంత ప్రశాంతంగా ఉందండి. ఇక్కడైతే మేము లైన్లో వెయిట్ చేస్తున్నామండి, ఎందుకంటే స్వామివారికి నైవేద్యం పెడుతున్నారంట అండి. ఒక 20 మినిట్స్ డోర్ క్లోజ్ చేశారండి, అందుకే మేమైతే ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నామండి. స్వామివారి దర్శనం అయిపోయాక అక్కడే అన్నప్రసాదాలు పెడుతుంటే మేము కూడా తింటున్నామండి. మా తన్వేష్ అయితే చేత్తో తినేస్తున్నాడండి. నేను తింటూ మా ప్రవళికకి 2 ముద్దలు తినిపిస్తున్నానండి. అస్సలు తినట్లేదండి అది. నేను తినేసిన తర్వాత నేను మా తమ్ముడు అయితే బతిమాలి దానికి ఎలా అయితే 2 ముద్దలు తినిపించామండి. పాపం మార్నింగ్ నుంచి వాంతులు కదండి. నాకు కూడా అప్పుడు దానికి వాంతులు తగ్గాయి. నాకు తలపు నొప్పి స్టార్ట్ అయిపోయిందండి. తర్వాత అక్కడి నుంచి అయితే మేము నిడదవోలు వచ్చేసామండి, కోటసత్తంతల గుడికి దగ్గరికి అయితే. ఆ గుడి దగ్గర పక్కనే ఒక సాయిబాబా ఆలయం ఉందండి. మీరు ఎప్పుడైనా కోటసత్తంతల గుడికి వెళ్తే ఈ పక్కన ఆంజనేయ స్వామి సాయిబాబా గుడి అయితే మాత్రం అస్సలు దర్శనం చేసుకోకుండా అయితే వెళ్ళకండి. ఇక్కడైతే చాలా బాగుందండి. చూసారా సాయిబాబా ఎంత అందంగా, నిజంగా బాబా వచ్చి కూర్చున్నారా అన్నట్టుగా ఎంత బాగుందో కదండి. ఇక్కడైతే ఈ గుళ్ళో అయితే అన్ని దేవాలయాలు ఉన్నాయండి. చిన్న చిన్న గుళ్ళ కింద ఎంత బాగా అనిపించిందో అంటే అండి, కింద అయితే బాబా అండి, పైన అయితే అన్ని రకాల దేవాలయాలు ఉన్నాయండి. ఇక్కడైతే మసీదు, చర్చ్ అన్నీ అండి, ఇంకా లేని గుడి అంటూ లేదండి. నాకు చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ ఇంతమంది దేవతలను ఒకసారి దర్శనం చేసుకోవడం నాకు బాగా అనిపించిందండి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే మీరు చెప్తే మీకు అర్థం కాదండి. ఇక్కడ వెళ్ళి అనుభూతి చెందితేనే బాగా అర్థమవుతుందండి. అంత ప్రశాంతంగా అనిపించిందండి ఈ గుళ్ళో అయితే మాత్రం. అన్ని దేవతల్ని దర్శనం చేసుకున్నామండి. సాయిబాబాని కూడా దర్శనం చేసుకున్నామండి. ఆ బాబా ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ చూసారండి కుబేరాలయం కూడా ఉందండి. నాగదేవతకి పుట్ట ఉంటుంది కదండి, ఆ పుట్ట కూడా సిమెంట్తో చేసి పెట్టారండి. చూసారండి ఎంత బాగా ఉందో. ఇక్కడైతే ఆవు ఉందండి, ఆ గోమాతను కూడా ఇక్కడ చూడండి ఎంత బాగా చేశారో. నాకు చాలా బాగా అనిపించిందండి ఈ గుడి అయితే మాత్రం. కాసేపు ఈ గుడి దగ్గర అంతా దర్శనం చేసేసుకున్న తర్వాత అయితే మేమైతే కోటసత్తం తల్లి గుడికి వెళ్ళామండి. మా ప్రవళిక అయితే పడుకుని పోయిందండి, అదైతే కారులోనే ఉంచామండి. మేమైతే తర్వాత కోటసత్తం తల్లి గుడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నామండి. ఈ ఈ కోటసత్తం తల్లి గుడిలో అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. ఆ రోజు సండే కదండి, చాలామంది అయితే ఇక్కడ భోజనాలు అవి పెట్టుకుంటున్నారండి, కోళ్ళని అవి కోసుకుని. ఇక్కడైతే మాకు దర్శనం బాగా అయిందండి. దర్శనం చేసుకుని మేము బయట ప్రసాదాలు తింటున్నామండి. ఇక్కడైతే మేము అదే చెప్పుకుంటున్నామండి, అమ్మవారి దర్శనం బాగుంది కదా, అలంకరణ బాగుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది కదా ఈ గుళ్ళో అని చెప్పేసి. ఇక్కడైతే దర్శనం చేసేసుకున్నామండి. తర్వాత మేమందరం కూర్చుని అంతకు ముందు వచ్చినప్పుడు ఇలా లేదు అలా లేదు అని చెప్పేసి మేమైతే మాట్లాడుకుంటున్నామండి. ఏ గుడికి వచ్చినా ఒక 10 నిమిషాలు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది కదండి, అలాగే మేము కూడా కూర్చున్నామండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏ మండపం ఖాళీ లేదండి, ఎందుకంటే ఆ రోజు సండే కదండి. అందరూ భోజనం తినేసి కాసేపు ఆ మండపాల్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారండి. ఇక్కడైతే చాలా బాగా అనిపించిందండి. ఇంకా మార్నింగ్ టైంలో వస్తే ఇంకా జనం ఎక్కువగా ఉన్నారంటండి. మేమైతే ఆఫ్టర్నూన్ 3:30 అయితే అయిపోయిందండి మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే. ఆ టైంలో దర్శనం చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే ఉన్నారండి జనాలు అయితే మాత్రం. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే మా తన్వేష్ ఐస్ క్రీమ్ అని అంటున్నాడండి. మా తమ్ముడు తన్వేష్ అయితే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారండి. మేమైతే తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారు వస్తారంటండి, ఎందుకో శంకుస్థాపన ఏదో చేయడానికి. అందుకని ఆ బ్రిడ్జికి ఆ పక్కన ఈ పక్కన ఇదంతా అయితే జెండాలు కడుతున్నారండి. అవన్నీ అయితే మేము చూసామండి. ఇక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారండి, అడిక్కడికి పోలీసులు ఉన్నారండి. వీడియో తీయలేదండి, మళ్ళీ ఏమన్నా అంటారేమో అని చెప్పేసి. ఇక్కడైతే మేము కొన్ని మొక్కలు కొనుక్కుందామని చెప్పి కడుపులంక దగ్గర అయితే ఆగామండి. కొన్ని మొక్కలు తీసుకోవడానికి అయితే చాలా మొక్కలే చూసామండి. ఇక్కడైతే ఇంట్లో డెకరేషన్ పర్పస్ మొక్కలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మేమైతే దేవుడి దగ్గరికని 2 మందార మొక్కలు, 2 పింక్ కలర్ గులాబీలు 2, వైట్ కలర్ గులాబీలు 2 అయితే నేను తీసుకున్నామండి. ఇక్కడైతే చూసారా ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. ఇదంతా వీడియో తీసామండి.
తర్వాత ఇక్కడ నుంచి మొక్కలు తీసేసుకున్న తర్వాత మేమైతే కారులో పెట్టేసుకుని స్టార్ట్ అయిపోయామండి. డ్యాడీ అయితే దారిలో దేవుడి కోసం అని చెప్పేసి ఇక్కడే కడుపులంకలోనే కొన్ని పువ్వులు కూడా తీసుకున్నారండి. చూసారా అండి ఎన్ని రకాల మొక్కలున్నాయో. ఇక్కడ మా చెల్లిని ప్రావళిక అయితే ఏ మొక్కలు తీసుకుంటే బావుంటదా అని చెప్పేసి మొత్తం మొక్కలన్నీ వెతికేత్తన్నారండి ఈళ్ళు. నాకేమో భయమేస్తుంది అందులో ఏమైనా ఉంటాయేమో అని చెప్పి. మా పిల్లలైతే భయం లేకుండా అయితే చేతులు పెట్టేత్తన్నారండి. నాకు చాలా టెన్షన్ వచ్చేసిందండి. ఇంకా మొక్కలనైతే కార్డిక్కిలో అయితే పెట్టేసామండి. చెప్పాను కదా డ్యాడీ పువ్వులు తీసుకున్నారని చెప్పేసి. ఇక్కడైతే పువ్వులు తీసుకున్నారండి. ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి ఇంటికైతే. ఇంకా మా ప్రావళిక అయితే చాలా నీరసంగా ఉంది ఏమీ తినలేదని చెప్పేసి దానికైతే కొబ్బరి బొండం అయితే ఇప్పించామండి. మేమందరం అయితే ఐస్ క్రీమ్‌లు తినేసాం కదండీ. ఇంకా చూసారా బ్రిడ్జ్ మీద అయితే సన్‌సెట్ అవుతుందండి. ఎంత బావుందో కదండీ. ఆ దగ్గర సూర్యుడు సన్‌సెట్ అవుతుంటే మాకు చాలా బాగా నచ్చిందండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ టుమారో. బాయ్ బాయ్.